అమరావతి రాజధానిగా 2 లక్షల కోట్లు పెట్టి కట్టి ఒకే దగ్గర కేంద్రీకృతం చేస్తే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలన్నీ నష్టపోతాయని, దీనివల్ల తెలంగాణ ఉద్యమం లాంటి ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయని వైసీపీ వాదిస్తోంది కదా. ఈ వాదనలో నిజమెంత? అది ఒక మహానగరం అభివృద్ధి అయితే ఆ నగరం ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా ఉంటుంది. అందువల్ల ఆ నగరం అభివృద్ధి అయితేనే రాష్ట్రంలో వేర్పాటు ఉద్యమాలు, ప్రత్యేక ఉద్యమాలు రావాలని రూఢేమీ లేదు. సో మీకు ఒక నగరం ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాపితంగా కూడా మీకు మహానగరాల చుట్టూ ఆర్థిక వ్యవస్థల నిర్మాణం జరుగుతున్నది. మనము సో ఈవెన్ అమెరికాలో కూడా మీకు న్యూయార్క్ నగరం బాగా అభివృద్ధి చెందింది కనుక అమెరికాలో ప్రత్యేక ఉద్యమాలు ఏం వస్తలేవు కదా. అందువల్ల ఒక మహానగరం అభివృద్ధి అయితే ఆ మహానగరం చుట్టూ ఒక ఎకానమీ డెవలప్ అయితే అది రాష్ట్రానికి ఒక ఇన్కమ్ సోర్స్గా ఉండొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది, హైదరాబాద్ తెలంగాణకు ఒక ఇన్కమ్ సోర్స్గా ఉంది. కానీ ఉత్తర తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, దక్షిణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే ఉద్యమాలు ఏం లేవు కదా. హైదరాబాదు అభివృద్ధి ఒక ఎత్తు, తెలంగాణ మొత్తం అభివృద్ధి ఒక ఎత్తు, అంత గ్యాప్ ఉంది. కానీ కూడా ఎక్కడ తెలంగాణలో ప్రత్యేక ఉద్యమాలు లేవు కదా, రాష్ట్ర ఉద్యమాలు. అందువల్ల అది వస్తుంది అనుకోవడం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో మీకు ఆంధ్రప్రదేశ్లో రీజనల్ ఐడెంటిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ అనేది చారిత్రకంగా ఒక ప్రాంతీయ అస్తిత్వాలు ఆల్రెడీ ఉన్నాయి. అందులో రాయలసీమ మొదటి నుంచి కూడా వెనుకబడిన ప్రాంతం, ఉత్తరాంధ్ర కూడా వెనుకబడిన ప్రాంతం. సో ఈ వెనుకబడిన ప్రాంతాలు గనక సరిగా అభివృద్ధి కాకపోతే, వివక్ష గనక పెరిగితే, అమరావతి వల్లనే మేము అభివృద్ధి చెందలేదన్న భావన పెరిగితే అది రాష్ట్ర సమైక్యతకు ప్రమాదం. సో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడవాలి. అందువల్ల అమరావతి పైన కేంద్రీకరణ, అమరావతిని ఒక మహానగరంగా, ఒక మేజర్ ఎకానమీగా రూపొందించడం వల్ల ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా నిధులు సమకూరుతాయి. కానీ అందువల్ల అది మనం ఏ రకమైన డెవలప్మెంట్ మోడల్ అనుసరిస్తారన్న దానిపైన ఉంటుంది. దీన్ని గ్రోత్ ఇంజన్గా ఉపయోగించుకొని ఆ వచ్చిన డబ్బులతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేయడం వల్ల జరిగితే ప్రత్యేక ఉద్యమాలు రావు. అలా కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమ శాశ్వతంగా అభివృద్ధికి నోచుకోక ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే అప్పుడు ఖచ్చితంగా భావాలు రగిలే ప్రమాదం ఉంటుంది.